నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక హైప్ వచ్చేసి లైక్ చేసిన తర్వాత 2 డాట్స్ అయితే వస్తాయి, అక్కడ పాయింట్స్ వైజ్ ఉంటుంది, అక్కడ పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇక లేట్ అయితే చేయను. ఈరోజు 4000 బస్తాలు అయితే హుబ్లీ మిర్చి మార్కెట్ అయితే రావడం జరిగింది. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 26వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి శనివారం అనమాట. శనివారం మార్కెట్ అయితే హుబ్లీ మార్కెట్ నడిచిందనమాట. వాటిలో ఈరోజు చాలా మటుకు డబ్బి మంచి రేట్సే నడిచినాయి. ఈరోజు వచ్చేపాటికి 21,000 టాప్ అయిందనమాట ఈరోజు వచ్చేపాటికి. అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే 18,500 టాప్ నడిచిందనమాట. అలాగే 2043 చూసుకున్నట్లయితే ఈరోజు 14,500 నుంచి 15,000 వరకు అడుగుతున్నారు. స్టాక్స్ అయితే లేవన్నమాట. మంచి క్వాలిటీ వస్తే 16,000 వరకు కూడా వేసే అవకాశం ఉంది. కాస్త 2043కి అయితే స్టడీ నడుస్తుంది అన్నమాట మార్కెట్ ప్రజెంట్. ఎందుకంటే 2043 మీదే ఎక్కువగా రైతులు కూడా డిపెండ్ అయి ఉన్నారు ఈ సంవత్సరం కూడా. దాని వేరే విషయం, అది రేపు మర్నాడు ఒక వీడియో కూడా వస్తుంది 2043 ఓన్లీ దాని గురించే ఒక వీడియో తీస్తాను అనమాట. ఎందుకంటే చాలామంది రైతులు ఈసారి సాగులు ఎక్కువగా ఉన్నారు 2043. దాని గురించి క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. ఇక లైక్ అయితే చేయండి, ఇక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే 16,800 వరకు నడిచింది మార్కెట్. అలాగే సర్పన్ 102 ఈరోజు 14,800 నడిచింది మార్కెట్, మంచి క్వాలిటీ ఉంటాయి. అలాగే గత ఏడాదిది 2043 ఈరోజు అంటే అప్పుడు 19,000కి అడిగిన రైతువి, ఈరోజు వచ్చేప్పటికి 13,500 అయితే నడిచిందనమాట మార్కెట్. అది మంచి రేట్స్ అని చెప్పుకోవచ్చు. 13,500 అంటే ఆయనంగా రైతు ఇలాడు ఈరోజు కానీ. ఎందుకంటే మంచి పాత స్టాక్కి ఈ రేట్ రావడం అంటే చాలా మంచి రేట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి. ఎందుకంటే 8,000, 9,000, 10,000 లోపలనే అడిగినారు గత 6 నెలల నుంచి ఆ స్టాక్ని. ఈరోజు వచ్చేపాటికి 13,500 అడిగినారు. అలాగే 6263 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 10,000 నుంచి 13,500 వరకు నడిచింది మార్కెట్. అలాగే పాతది 6263 12,000 వరకు వేసినారు. పర్లేదు 2043కి బాగానే ఉంది. ఈరోజు ఎలైట్ 466 కూడా 10,500, 11 అడుగుతున్నారు. గత ఏడాది పాతది అంటే గత 4-5 రోజుల నుంచి పోల్చుకుంటే రేటు ఉన్నట్లా మాట్లాడుతున్నాను. ఏమన్నా అనుకోండి. ఇది ఈ వీడియోలో రేటు పెరిగిందని చెప్పి మీరు పంట ఎక్కువ సాగు చేసుకున్నట్లయితే అది మీ అభ్యంతరం, నేనేం చేయలేను. ఎందుకంటే కొంచెం స్టడీ చూసుకోండి. చాలామంది ఇది రైతన్నలు ఒక్కో రైతన్న ఒక్కో మైండ్ సెట్లో ఉంటారనమాట. వాళ్ళకేం చెప్పలేని పరిస్థితి అలాగనమాట. ఇక చూసుకున్నట్లయితే మిగతావి చూసుకుందాం. మిగతా వచ్చేపాటికి ఈరోజు 5531 11,500, 12,000 అడుగుతున్నారు. మెయిన్ పోయిన రేట్స్ అయితే 11,500, 12,000 వరకు కూడా నడిచినాయి. ఈరోజు బాగా మంచి క్వాలిటీ వస్తే 12,500 వరకు వేసే అవకాశం అయితే ఉంది. పర్లేదు. 5531 కూడా మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి. 273 వచ్చేసి 8,500 నుంచి 9,000, 9,500 నుంచి 10,000 వరకు నడిచింది ఈరోజు. 1008 ఏం పెద్దగా రాలేవు. సెకండ్స్ వచ్చినా 6,000 వేస్తున్నారు. మంచి వస్తే 9,000 కూడా మార్కెట్లో కనబడుతుంది అన్నమాట రేటు. 341, 355 రెండు చూసుకున్నట్లయితే 10,000 వరకు వేయడం జరిగింది ఈరోజు. ఈ 4,000 బస్తాల్లో ఒక 50 బస్తాలు వచ్చింటాయి 341, 355. తేజాలు చూసుకున్నట్లయితే 11,500, 12,000 వరకు నడుస్తుంది మార్కెట్. ప్రజెంట్ అయితే స్టాక్ లేదు. మనకు ఓల్డ్ స్టాక్ ఉంటే 8,500 వేసినారు ఈరోజు. గుంటూరు చూసుకున్నట్లయితే 12,500 నడిచింది, మంచి మార్కెట్. ఈరోజు ఒక 4 బస్తాలు ఏమి వేసినారు. అయిన తర్వాత 10,000, 11,000 నడిచినాయి. ఎక్కువ శాతం మీడియాలే ఉంటాయండి మార్కెట్లలో. ఎందుకంటే మంచి క్వాలిటీలు ఉంటే కన్నా ఏసీల్లో అమ్ముకుందామని చాలామంది ఏసీలోనే పెట్టింటారు. ఇప్పుడు ఆ ఏసీల సరుకులే స్టాకులు కొద్దిగా కదులుతున్నాయి, కొద్దిగా. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఆగస్టులోకి ఎంటర్ అవుతాం. ఒక 4-5 రోజుల తర్వాత ఈరోజు 26 అంటే 31కి అయితే అయిపోతుంది, జూన్ 31కి అయితే. అయిన తర్వాత ఆగస్టు 1 నుంచి చాలామంది బయటికి వీకే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ మార్కెట్స్ కింద కొంచెం ఇంక్రీజ్ అయితే కింద రైతుల్లో చలనం అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నార్లు పోసుకుంటున్నారు. ఇట్లా గైడెన్స్ అనేది ఉందన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. మిర్చి వేయాలా వద్దా, మిర్చి వేయాలనుకుంటే ఈ మిర్చి అమ్ముకుందామన్నా ఎవరు ముందుకు పడే అవకాశం అయితే ఉందన్నమాట. గత 2-3 ఏళ్ళ నుంచి కూడా స్టాక్స్ అయితే అమ్మలేరు అనమాట చాలామంది రైతులు కూడా. అవి కూడా అమ్మడానికి తీసుకొస్తున్నారు. మంచి శుభసూచకమే. ఎందుకంటే అమ్ముకుంటే మేలు, రైతుకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు చాలామంది పాత స్టాకులు పెట్టుకొని ఏం చేస్తాం, ఇప్పుడు పాత స్టాకులు అమ్ముకుంటేనే రైతుకు డబ్బు వస్తుంది అనమాట. ఇక సూపర్ 10 చూసుకున్నట్లయితే 10,500, 11, 12 వరకు నడుస్తుంది మార్కెట్. మంచి మార్కెట్ అవుతుంది సూపర్ 10 కూడా. మనకు మీడియాలో వచ్చేసి 6 నుంచి 8 వరకు అయినాయి. అలాగే సెకండ్స్ వచ్చేసి 4 నుంచి 6,000 నడిచినాయి అనమాట. 5531 వచ్చేసి 4,500 నుంచి 6,500 వరకు నడిచింది అనమాట. 273 చూసుకున్నట్లయితే 5,500, 6,000 వరకు నడిచింది.
మిగతా వచ్చేసి మనకి ఎక్కువగా రాలేవు. 6 to 60 సెకండ్స్ వచ్చినా 6,000 వరకు వేసినారు. 2043 మిరియాలు 6 నుంచి 8,000 వరకు నడిచిందనమాట మార్కెట్. ఈరోజు కూడా పర్వాలేదు. డబ్బీ మనకు సెకండ్స్ చెప్పలేదు. సెకండ్స్ వచ్చేసి 14,000 వరకు నడిచినాయి. మంచి క్వాలిటీ ఉంటాయి, అంటే మీడియాలు అనుకోవచ్చు. అలాగే కడ్డీ మీడియాలు వచ్చేసి 12,500, 13, 14,000 వరకు నడిచింది. లోయెస్ట్ వచ్చేసి 8,000 వరకు నడిచినాయి. అలాగే డబుల్ టీ మీడియాలు వచ్చేసి 6 నుంచి 9,000 వరకు నడిచినాయి. కొన్ని 9 నుంచి 12,000 వరకు నడిచినాయి అనమాట. ఇక తెల్లగాయలు, మచ్చకాయలు. తెల్లగాయలు వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి 1,000 రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి. 4,500 టాప్ అయినాయి. ఈరోజు చాలా తక్కువ సరుకు వచ్చింది. కడ్డీ కానీ డబ్బీ కానీ. కడ్డీ వచ్చేసి 3,800 నడిచింది. బాగుంటే ఇవి కూడా ఒకప్పుడు 5,000-6,000 వరకు నడిచినాయి మొన్న వాటి వరకు. తెల్లగాయలు కాస్త డిమాండ్ తగ్గింది, ఎందుకంటే కొంచెం మంచి కాయలు మీద వ్యాపారస్తులు అయితే పడినారు. ఎందుకంటే ఇప్పుడు స్టాకులు కదులుతాయి కదా, మంచి క్వాలిటీ ఉంటే ఎన్నుకుంటున్నారు అనమాట. అలాగే 2043 చూసుకున్నట్లయితే 4,000, 4,200 వరకు నడుస్తుంది. 2043కి గ్రాఫ్ అయితే తగ్గలేదు, ప్రజెంట్ పర్లేదు, బాగానే నడుస్తుంది. 2043 మానియా మార్కెట్లో అయితే ఉంది, లేదంటం లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోన. ఇక 5531 వచ్చేసి 1,000 రూపాయల నుంచి 2,500, 3,000 వరకు నడుస్తుంది. తేజాలు అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే 3,200 వరకు నడుస్తుంది. లోయెస్ట్ వచ్చేసి 500 నుంచి 800, 1,000 రూపాయలు, 1,200, 1,400 ఇట్లనే నడుస్తుంది. మార్కెట్కి అయితే ఏం డోకా లేదు ప్రజెంట్. ఇప్పుడు తీసుకొని పోయిన రైతులకు కూడా హుబ్లీ మార్కెట్ కూడా మంచిగానే నడుస్తుంది అనమాట. ఇక ఆల్ ఓవర్ చూసుకున్నట్లయితే ఈరోజు 18 నుంచి 20,000 సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మార్కెట్లో మంచి కలర్ ఉంటే, కొంచెం కలర్ తక్కువ ఉంటే 14 నుంచి 16,000 వరకు వేస్తున్నారు. కడ్డీ అయితే కినా 16, 17, 18 వరకు కూడా వేస్తున్నారు. మంచి రేట్స్ అయితే పర్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 1,000, 2,000 అట్లా జుమ్ అనిపిస్తుంది అనమాట. మంచి క్వాలిటీలకి, కొంచెం మీడియం క్వాలిటీలకి ఒక 500 నుంచి 800 వరకు నడుస్తుంది మార్కెట్. 2043కి అయితే 14,000కు మించిపోతుండేది. ఇప్పుడు వ్యాపారస్తులు 16,000 వరకు పెడతామంటున్నారు. మెయిన్ సిచ్యువేషన్ అది ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మంచి క్వాలిటీలు కావాలి, క్వాలిటీలు వస్తే పెడతారు. మీ ఎవరైనా క్వాలిటీ ఉంటే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టండి. మీరు అమ్మదలుచుకుంటే కినా, ఎందుకంటే చాలామంది ఊరిన ఫోటో పెట్టించుకొని అది రేటు మనం ఎంత అడుగుతారులే అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోవద్దండి. ఎందుకంటే అక్కడ వ్యాపారస్తులు ఉన్నప్పుడు మీరు వ్యాపారాలు చేసుకునేకైతే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ప్రజెంట్ పొద్దున్న నుంచి వర్షం అయితే పడుతుంది, ఉదయం నుంచి. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.